రాహుల్ గాంధీ గారు కష్టపడేటోళ్లకు సహకరిస్తాడు ప్రభుత్వం ఉంటే. ఆయన కూడా దేవుని మొక్కుతాడు, రాముని మొక్కుతాడు. ఎట్లా మొక్కుతాడు? కెమెరాలు పెట్టుకొని మొక్కడు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ప్రధానమంత్రి మొక్కిన, అమిత్ షా గారు మొక్కిన, ఈడ మన రాష్ట్రంలో బండి సంజయ్, భాగ్యలక్ష్మి దేవాలయం వీళ్ళు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇదంతా టూ మచ్. ఇదంతా దేవుని అందరం మొక్కుతాము, సాటుకోండి, మొక్కోండి, కోరికలు కోరుకోండి. కానీ దీని హైపు ఓకే. నేను చెప్పేది ఏంటంటే త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం, త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. వాళ్ళు కేవలము ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని తపన పడే రాహుల్ గాంధీ గారే. కాబట్టి వారు ఈ ఎన్నికల్లో నిన్న మాకు కేసీ వేణుగోపాల్ గారు చెప్పారు, ఒక డైరెక్షన్ ఇచ్చి నేను మీడియాలో చూసిన, 15 సీట్లు కాంగ్రెస్ గెలిచేటట్టుగా ప్రయత్నం చేయండి, ఇది మీకు ఇచ్చిన టార్గెట్ అన్నారు. ఆ టార్గెట్కి రీచ్ కావడానికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న పిసిసి, సీఎం రేవంత్ రెడ్డితో సహా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి గారు, పొంగులేటి గారు, దామోదర్ గారు, లేకపోతే ఇంకా మా మంత్రులు జూపల్లి గారు కానివ్వండి, పొన్నారం ప్రభాకర్, శ్రీధర్ బాబు గారు, అంతా మినిస్టర్సు ఎక్కడోళ్ళు అక్కడంతా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. మేము ఇక్కడ నుంచి 15 సీట్లు నిజంగా మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశించినట్టు ఇక్కడ 15 వస్తే దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఇవి యాడైతాయి ఈ 15 సీట్లు. కాబట్టి తెలంగాణ ప్రజలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావడానికి తెలంగాణ ప్రజలు 15 సీట్లు మా అధిష్టానం కోరుకున్నట్టుగా ఇవ్వాలని నేను కూడా గాంధీ భవన్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. అయితే ప్రజలను ఏం కోరుతున్నామనంటే ఈసారి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మనమందరం చేసుకుంటే ఇవేముండయిగా, ఈ పంచాయతీలు ఉండయి. చూడండి, 8 సంవత్సరాల 6 నెలలు 8 నెలలు డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగినాయి కదా. బంగారం అయితే ఇప్పుడు బంగారం ఎవడు కొనాలా? ఇప్పుడు బంగారం దుకాణంలో పనిచేసే ఒక వర్కరు, ఒక మహిళను చూసిన నేను ఎప్పుడైనా బంగారం కొందామని మూడు ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడన్నా బుద్ధి బంగారం షాపుకి పోతే ఇస్తుంటే మళ్ళీ ఏమైనా ఉంటే కూడా ఇస్తే అడిగితే అట్లేం లేదు. నేనేమంటాను, అది రియల్ చెప్తున్నా, సీరియస్గా. ఒక మ్యాటర్ ఏంటంటే, మొన్న నేను ఎప్పుడన్నా నేను నాకు బంగారం మోజు ఉండదు, పోను. కాకపోతే బంగారం వేసుకోవాలనే ఒక ఇది ఉంటుంది. అంటే షో కాదు, అది రాజముద్ర, బంగారం రాజముద్ర అనమాట. నేనే కాదు, ప్రతి మనిషికి అది పవర్ ఇస్తుంది. అది బంగారం అనేది పవర్, డబ్బుల పవర్ కాదు, అది హెల్త్ పవర్ కూడా ఉంటుంది దాంట్లో. నేను ఏమంటున్నానంటే, ఈరోజు బంగారం ఎంత ఉంది? ఈరోజు ప్రధానమంత్రి కాకముందు మోడీ ఎంత ఉంది తులం చెప్పగలుగుతారు? 40,000 ఉండే, 36 ఉండే. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు బంగారం ధర 36,000 ఉండే. నేను 2,000 తులం కాడికే చూస్తున్నా. నేనైతే ఎప్పుడు ఎంత
28,000 సారీ 2014 అంటే మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగలేడు ఉన్నప్పుడు 28,000 తులము బంగారము తెలంగాణ ప్రజలారా అక్కజల్లాల మొత్తం మనం అక్కజల్లాల తల్లులకు అందరు చెప్తున్నా, నేను గాంధీభవన్ మీడియా ద్వారా చెప్తున్నా. అయినా మీడియా వస్తుందా లైవ్? ఇది ఇంపార్టెంట్ నేనా, ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది 2014 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి నాయకత్వంలో 28,000 తులం బంగారం. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈనాటి వరకు 75,000 మహిళలు ఆలోచన చేస్తున్నారా? ఇది ఆలోచన చేస్తున్నారా? మధ్యతరి కుటుంబాలు, కింద కుటుంబాలు, లేబర్సు ముచ్చడబడి ఒక తులం బంగారం పుస్తెల తాడు కూడా వేసుకోవాలంటే కష్టమైపోయింది. ఇప్పుడు పుస్తెలు తాడు తరువాత పుస్తెలకే కష్టమవుతుంది. ఎవరో చెప్తున్నారు నాకు ఇంత మొదలు 1,00,000 కూడా అవుతుంది అని చెప్పి. రేపు ప్రధానమంత్రి మళ్ళా గఫలత్లు అయ్యిందంటే 1,00,000 అవుతుంది, ఇక పెరుగుతూనే ఉంటుంది, తర్వాత లాభం లేదు. పెరగదు, నియంత్రణ జరుగుతుంది. ధరలు తగ్గిస్తాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే. ఫస్ట్ బంగారం ధర నియంత్రణ ఫస్ట్ కట్టుదిట్టం చేస్తారు, తర్వాత దాని కిందికి ఎట్లా దించాలని అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తారు. అందులో అనుమానం లేదు. గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గించాడు? 2 నెలల ముందు తగ్గించాడు మోడీ గారు. మొన్ననే కదా, 8 ఏళ్ళు దులిపిండు పబ్లిక్ని. 8 ఇయర్స్ దులిపి 15 రోజుల ఏది కోడికి 2 రోజుల ముందు మనం బ్రేకింగ్ చూసినాం. ఇది చీటింగే కదా, తప్పు కదా, ఇదంతా చీటింగ్ చేయడమే కదా. బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వము ప్రజలను చీటింగ్ చేసినట్టే కదా. కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలన, దోపిడి పరిపాలన, దుర్మార్గం పరిపాలన, దోపిడి పరిపాలన, ఈ బీజేపీ పాలన అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది, మన ముందు కళ్ళకు కనబడుతుంది స్పష్టంగా.